కాపాడుకుంటాం కాపాడుకుంటాం సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ అంబేద్కర్ అమర్ రహే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అమర్ రహే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. We want justice. వర్ధిల్లాలి లక్ష్యాలు వర్ధిల్లాలి లక్ష్యాలు వర్ధిల్లాలి లక్ష్యాలు జై భీమ్ వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి దళిత బడుగిన వర్గాల ఆశీర్వాదం. అందరికీ జై భీమ్. నా పేరు వాసి ఆనంద్. నేను ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ని, ఎయిమ్ ప్రెసిడెంట్ని. మరి సునీల్ కుమార్ గారిపై అక్రమంగా బనాయించినటువంటి కేసు పెట్టి సస్పెన్షన్ చేసిన దాని గురించి ఈ రోజున మేము నిరసన తెలియజేస్తున్నాం. ఒక దళిత బిడ్డ డీజీపీ అవ్వకూడదా? డీజీపీ అయితే వారికి వచ్చినటువంటి నష్టం ఏమిటి? మాకు అయ్యేటటువంటి అర్హత లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. మీరు పెట్టినటువంటి సస్పెన్షన్ను వెంటనే తీయాలని చెప్పేసి ఎయిమ్ తరపున, ఒక దళిత సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని పరిశీలించి వెంటనే మరి సస్పెన్షన్ ఎత్తేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. పరిపాలించేటటువంటి అర్హత మాకు లేదా అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మేము అడుగుతూ ఉన్నాము. మరి ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి మరి సునీల్ కుమార్ గారిని మరి ఆ సస్పెన్షన్ ఎత్తేయాల్సింది కోరుతున్నాం. అతి చిన్న కారణం, పెద్ద కారణం కూడా కాదు. మరి అది నిజమైన కారణమో మరి అబద్ధమైన కారణమో అయితే తెలియదు. కానీ మరి ఇతర దేశాలలో ఒక డీజీపీ ర్యాంకులో ఉన్నటువంటి ఒక వ్యక్తి గవర్నమెంట్కి తెలియకోకుండా వేరే దేశం వెళ్ళటం అనేటటువంటి సాధ్యపడేటటువంటి విషయం కాదు. మరి ఎందుచేత మరి ఆ విషయాన్ని దాచిపెట్టి ఆయన్ని ఒక సాకుగా చూపించి, అంటే అతి చిన్న కారణం. ఇప్పుడు గవర్నమెంట్లో అనేక మంది యొక్క రికార్డ్స్ని మనం పరిశీలిస్తే మరి చాలామంది ఉంటారు. దాన్ని బయట పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ మరి నిజంగానే పివి సునీల్ కుమార్ గారు చెప్పకోకుండా వెళ్ళారా, మొత్తం ఆ రికార్డ్ అంతా బయట పెడితే ప్రజలకు కూడా మరి తెలుస్తుంది. ఆ చిన్న కారణంతో అసలు ముందు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ అది సహేతుకంగా లేకపోతే ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే సస్పెన్షన్ చేయాలి. అంతేగాని ఒక సాకు చూపించి అధికారంలో ఉన్నాం కదా అని వెంటనే సస్పెండ్ చేసేస్తే అది మంచి పద్ధతి కాదు. దాని మీద మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సరైనటువంటి విధానంలో వెళ్ళాలని చెప్పేసి మరి మేము ఆయనకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి వెంటనే ఆ సస్పెన్షన్ని ఎత్తేయాల్సిందిగా మరి ఈ రోజు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మరి నిరసనలు మిన్నింటినటువంటి విషయం మరి మీడియా ముఖంగా మీ అందరికీ తెలుస్తూనే ఉంది. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధం అంతా చూస్తూనే ఉన్నారు. మరి వర్గీకరణ విషయంలో మరి పివి సునీల్ కుమార్ గారు తన స్టాండ్ తీసుకున్న దగ్గర నుంచి ఆయన అనేకమైనటువంటి ఇబ్బందులు పాలు చేయడానికి మరి కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుని వెంటనే సస్పెన్షన్ని ఎత్తేయాల్సిందిగా మరి మేమందరము మరి కోరుతూ ఉన్నాము. అందరికీ జై భీమ్.